ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న వైల్డ్ ఫైర్ వివాదం ఎప్పట్లో ఆగేలా లేదు. ఇలాంటి టైంలో సడన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సీన్లోకి వచ్చింది. దేవరా ఈవెంటే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అప్పట్లో దేవరా టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి చివరి క్షణంలో క్యాన్సిల్ చేయడంతో పెద్ద రచ్చ అయింది. వేలల్లో అభిమానులు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. కట్ చేస్తే చాలా వరకు ఇదే సందని తారక్ ఫ్యాన్స్ పేరుతో యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నిర్ణయమే తన ఫ్యాన్స్ ని 2 సార్లు కాపాడింది. కేవలం ప్రమోషన్ కోసం కక్కుర్తి పడితే ఆ ఈవెంట్లో ఏదైనా జరగరాంది జరిగితే దేవరా ఎంత పెద్ద హిట్ అయినా ఆ సంతోషం తనకి దక్కేది కాదు. తలలు పట్టుకుని ఉండడం తప్ప తారక్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ప్రజెంట్ పుష్ప 2 సంధ్య థియేటర్ వివాదం బన్నీకి అలానే తయారైంది. ఇలాంటి టైంలో తోటి హీరోలతో పోలిక పెడుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వైల్డ్ ఫైర్ కూడా కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి వివాదాలే ఎదురవుతున్నాయి. వసూళ్ల లెక్కల మీద కూడా డౌట్లున్నాయంటూ కామెంట్లు వస్తుంటే 1000 కోట్లు, 1500 కోట్లు, 1600 కోట్లు అంటూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో మల్లీవుడ్లో పుష్ప 2 డిజాస్టర్ అని తేలింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో 70% వసూళ్లు డ్రాప్ అయితే కేవలం నార్త్ ఇండియా వసూళ్లే పుష్పని కాపాడుతున్నాయి అనే మాటే వినిపిస్తోంది. ఇవన్నీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ తాలూకు ఇష్యూస్ అనుకోవచ్చు. కానీ సంధ్య థియేటర్లో వ్యక్తి మరణం, ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్, దానికి తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయిన విధానం, ఫైనల్గా బన్నీని ఫైర్ కాదు ఫ్లవర్ అని తేల్చేశాడు అంటున్నారు. సినిమాలో డైలాగ్ కొట్టినట్టు బయట స్టేట్మెంట్లు ఇస్తే ఇలానే ఉంటుందనే మాటల తూటాలే పేలుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సీన్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు రావడం మరో ఎత్తు. సడన్గా దేవర ప్రస్తావనతో సోషల్ మీడియాలో సీనే మారిపోయింది. దేవర సినిమా రిలీజ్కి ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. 5,000 మంది ఫ్యాన్స్ని అంచనా వేస్తే 30,000 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కష్టమని ఏకంగా ఈవెంట్నే క్యాన్సిల్ చేశాడు ఎన్టీఆర్. అప్పుడైతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటే లెక్కలేని ఎన్టీఆర్ అంటూ కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. నిజానికి ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. కానీ ఇలా స్టేట్మెంట్లు, ట్రోల్స్ మాత్రం చేసినట్లు ఎక్కడా ప్రూఫ్స్ లేవు. అంతా యాంటీ ఫ్యాన్సే సందు దొరికిందని చేసిన పైశాచిక ప్రయత్నం ఇదన్నారు. సరే, ఆ సంగతి ఎలా ఉన్నా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత పుష్ప 2 టీం ఎంతగా తలలు పట్టుకున్నారో చూస్తే దేవర ఈవెంట్ క్యాన్సిల్ చేసి గతంలో ఎన్టీఆర్ ఎంత గొప్ప పని చేశాడనే మాటలే రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అసలే ఎన్టీఆర్ ఊరమాస్ ఇమేజ్కి భారీ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటప్పుడు ఒకవేళ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయకపోతే 30,000 మందిలో ఎందరి పరిస్థితి ఎలా ఉండేదో అనే డౌట్లే పెరిగాయి. గతంలో సారి ఆంధ్రావాలా ఈవెంట్కి లక్షల్లో జనం వస్తే వాళ్ళంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేలా ఎన్టీఆర్ అండ్ టీం జాగ్రత్తలు తీసుకుంది. సో అప్పటి ఇన్సిడెంట్, మొన్నటి దేవర ఈవెంట్ క్యాన్సిల్, ఈ 2 విషయాల్లో ఎన్టీఆర్కి చాలా లేటుగా కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి.